నమస్కారం అండి. ఈ వీడియోలో మనం పీటీ అకాడమిక్ అనే టెస్ట్ ముఖ్యాంశాలు, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, దానిలో క్వెషన్ టైప్స్, దానిలో మాడ్యూల్స్, దాని డ్యూరేషన్, దాని ప్రైజ్ ఇట్లాంటి విషయాల గురించి మనం చర్చిద్దామండి ఈ వీడియో లోపల. ఈ వీడియోను తెలుగులో చేయడానికి గల కారణం ఏంటంటే, తెలుగు వారందరికీ ఎవరైతే పీటీ ఎగ్జామ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి త్వరగా ఈ ఎగ్జామ్ని అర్థం చేయించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మరి ఇది ఎవరికి యూజ్ అవుతుంది వీడియో? ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే అబ్రాడ్కి సెటిల్మెంట్ పైన వెళ్ళాలనుకుంటున్నారో మైగ్రేషన్ ద్వారా, సో వాళ్ళకి ఏంటంటే పీటీ అనే టెస్ట్ యూజ్ అవుతుందండి. తద్వారా అంటే వాళ్ళు ఎవరైతే ఈ టెస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో, ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుగులో అర్థం చేద్దామని ఒక ప్రయత్నం అంతే. సో నేను పీటీ బుక్స్ ఉంటాయి కదండి, అఫీషియల్ బుక్స్, వాటిని ఏంటంటే రివ్యూ చేస్తూ ఉంటాను. మీరు ఏ బుక్ కొన్నా కూడా ఈ బుక్స్లో పీటీ అకాడమిక్ అఫీషియల్ గైడ్, ఆ తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ ప్లస్ వర్షన్ 1, వర్షన్ 2, అస్పైర్ C1, 79+ ఈ బుక్స్ని మీరు ఎప్పుడైనా కొన్నట్టు అయితే మీకు దాని బ్యాక్ సైడ్ లోపల నా టెస్టిమోనియల్ రివ్యూ కనబడుతుంది. ఐ అఫీషియల్లీ రివ్యూ ఆల్ ద పీటీ బుక్స్ ఇంటర్నేషనల్ అండి. అసలు ఈ టెస్ట్ ఏంటి? ఇది ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఒక పర్సన్కి ఎంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉందనేది టెస్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎంత నాలెడ్జ్ ఉంది అంటే అతను ఎంత స్కిల్ ఉంది బేసిక్గా, ఎంతవరకు అతను మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు ఇంగ్లీష్లో, అండ్ ఎంత బాగా చదవగలుగుతాడు, ఎంత బాగా వినగలుగుతాడు అనేది ఈ టెస్ట్ అనేది చూస్తుంది అనమాట. మీకు దానిలో రెండు రకాల స్కిల్స్ ఉంటాయండి. ప్రొడక్టివ్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటాయి. ప్రొడక్టివ్ స్కిల్స్ అంటే ఏంటంటే మీరు సెండ్ చేస్తారు కదా కమ్యూనికేషన్, స్పీకింగ్ అండ్ రైటింగ్. రిసెప్టివ్ స్కిల్స్ అంటే రీడింగ్ అండ్ లిసనింగ్ అనమాట. ఈ 4 స్కిల్స్ని, ఈ 2 రకాల స్కిల్స్ని పీటీ అనే ఎగ్జామ్ అనేది అసెస్ చేసి మీకు స్కోర్ ఇస్తుంది. అండ్ దీని ప్రైస్ ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ 13,300 అండి. వేరే కంట్రీస్లో ఇది చేంజ్ అవ్వచ్చు. మీరు 24 గంటల లోపల, 48 అవర్స్ లోపల ఒకవేళ టెస్ట్ని ఇమీడియట్గా బుక్ చేస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువైనా ఛార్జ్ చేయవచ్చు వాళ్ళు. అండ్ ఈ టెస్ట్ ప్రపంచవ్యాప్తంగా వేల కొద్ది కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఇన్స్టిట్యూషన్స్లో యాక్సెప్ట్ చేయబడిందండి. మీరు ఒక పర్టికులర్ కాలేజ్కి వెళ్ళే ఆలోచనలో ఉంటే, ఒక పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్ళే ఆలోచనలు ఉంటాయి. యూఎస్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, కెనడా కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, ఎనీ యూరోపియన్ కాలేజ్ కానివ్వండి, మీరు ఈ లింక్ యూజ్ చేసుకొని చూసుకోవచ్చు ఈ పర్టికులర్ టెస్ట్ ఆ పర్టికులర్ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ని మరి ఐఎల్టీఎస్ ఉంది, టోఫెల్ ఉంది, ఆ తర్వాత సిఏఈ అనే ఎగ్జామ్ ఉంది, ఓఈటీ అనే ఎగ్జామ్ ఉంది, చాలా ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి దీన్నే ఎందుకు పీపుల్ వై డు దే ప్రిఫర్ దిస్, ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, ఒకటేంటంటే అండి, మనకి 48 అవర్స్ లోపల టెస్ట్ బుకింగ్ అయిపోతుంది. నేను ఇవాళ డిసైడ్ అయ్యాను 48 గంటల టెస్ట్ రాద్దామని చెప్పేసి, నేను రాసుకోవచ్చు టెస్ట్. అంటే వేరే టెస్ట్ లోపల కొద్దిగా ఎక్కువ టైం ఆగాల్సి ఉంటుంది, మేబీ ఒక 1 వీక్ ఆగాల్సి ఉంటుంది, 15 డేస్ ఆగాల్సి ఉంటుంది కొన్ని సార్లు. ఇదేంటంటే మనం 48 అవర్స్లో కూడా ఇమీడియట్గా షెడ్యూలింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే రిజల్ట్ కూడా 5 వర్కింగ్ డేస్లో వస్తుందండి. చాలా మటుకు ఏంటంటే ఐఎల్టీఎస్ పిల్లలు రాసినప్పుడు, టోఫెల్ రాసినప్పుడు ఏంటంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక 13 డేస్ కానివ్వండి, 10 డేస్ కానివ్వండి, 1 వీక్ కానీ పడుతుందండి టైం రిజల్ట్ తీసుకోవడానికి, రిజల్ట్ రావడానికి. బట్ ఈ టెస్ట్లో ఏంటంటే 5 వర్కింగ్ డేస్లో, 5 పని దినాల్లో ఏంటంటే వాళ్ళు మనకి రిజల్ట్ అనేది డెలివర్ చేస్తారు. బట్ మీరు 2019లో చూసినట్టయితే ఈ టెస్ట్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఆన్ అన్ యావరేజ్, అంటే అన్ని రిజల్ట్స్ డెలివర్ చేసినవి యావరేజ్ తీస్తే ద టైమ్ దట్ టుక్ టు డెలివర్ ద రిజల్ట్స్ ఈస్ 1.2 days అండి. అంటే 1 లేదా 2 రోజుల్లో 2019 లోపల రిజల్ట్స్ అనేవి వచ్చాయి టెస్ట్ రాసిన తర్వాత. అండ్ మూడోది ఏంటంటే ఈ టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అనే 2 టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని అసెస్మెంట్ ఇస్తుంది. అంటే మీరు మాట్లాడినప్పుడు, మీరు రాసినప్పుడు, మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా ఆ యాక్టివిటీ అనేది ఏంటంటే వేరే ఒక ఎగ్జామినరో ఎవాల్యుయేటరో కూర్చొని ఏంటంటే దాన్ని అసెస్ చేయరండి, దాన్ని కరెక్ట్ చేయరు. కంప్యూటర్ మాత్రమే చేస్తుంది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్, ఈ రెండింటిని తీసుకొని. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఏ కంట్రీ నుంచి, మీరు ఏ స్టేట్ నుంచి ఇస్తున్నారు, అసలు మీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ సంబంధం లేదండి. దానికి కావాల్సిన ఆన్సర్ మీరు ఇస్తే మీకు అది స్కోర్ ఇచ్చేస్తుంది. అంటే మాన్యువల్ ఎర్రర్ ఉండదు అనమాట, ఎందుకంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు దీని లోపల. సో అట్లాగా అంటే చాలా ఫెయిర్గా వస్తాయి రిజల్ట్స్. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వస్తాయి, లేకపోతే రావు. కొన్నిసార్లు అంటూ ఉంటారు నేను బాగా రాసాను నాకు స్కోర్ రాలేదండి. అట్లాంటి దీనిలో స్కోప్ లేదండి, మీరు రాస్తే వస్తుంది, లేకపోతే రాకపోతే రాదు అట్లాగా.
అండ్ ఈ ఎగ్జామ్ ఏంటంటే పర్టికులర్గా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో స్థిరపడే వాళ్ళకి అంటే ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి టెస్ట్. సో ఈ టెస్ట్ని వాళ్ళు తీసుకోవచ్చు. చాలాసార్లు అడుగుతారు నన్ను, పీటీ అకాడమిక్ తీసుకోవాలా సందీప్ గారు, లేకపోతే పీటీ జనరల్ తీసుకోవాలా? పీటీ అకాడమికే తీసుకోవాలండి. పీటీ జనరల్ టెస్ట్ కూడా ఉంది, బట్ ఏంటంటే దానికి ఇప్పటివరకు ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి కానివ్వండి, ఇమిగ్రేషన్ బాడీస్ నుంచి కానివ్వండి యాక్సెప్టెన్స్ లేదు. సో మనము పీటీ తీసుకున్నట్టయితే పీటీ అకాడమిక్ మాత్రమే తీసుకోవాలి. అంటే మీకు ఎప్పుడైనా ఒక యూనివర్సిటీ ఈ పర్టికులర్ జనరల్ తీసుకోమంటే తప్ప అప్పటి వరకు ఏంటంటే మీరు పీటీ అకాడమిక్ని కన్సిడర్ చేయాలి ఒక ఎగ్జామ్ లాగా. మరి ఎన్ని మార్కులు అవసరం ఈ టెస్ట్ రాస్తే? అసలు ఎన్ని మార్కులు ఉంటాయి టెస్ట్ లోపల? ఈ విషయం గురించి చర్చిద్దాం మనం. ఈ టెస్ట్ లోపల మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి ఏంటంటే 90 మార్క్స్ అండి. 90 మార్క్స్ అనేది మ్యాక్సిమం స్కోరు. ఆ 90 మార్క్స్ మీకు ఎట్లా అంటే స్టూడెంట్ వీసా పైన ఆస్ట్రేలియా కానీ, యూకే, ఐర్లాండ్, న్యూజిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ వెళ్ళడానికి జనరల్గా యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే 54 మార్కులు అట్లా అడుగుతారండి. ఓవరాల్ స్కోర్ 54 అడుగుతారు. ప్రతి స్కిల్ లోపల స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిస్నింగ్ లోపల 50 తెచ్చుకోవాలి. సో ఓవరాల్ స్కోర్ వచ్చేసి 58. ప్రతి స్కిల్ లోపల 50కి తగ్గకుండా మనకి స్కోర్ వస్తే మంచిది. కొన్నిసార్లు కొంచెం ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయినా కూడా, లేకపోతే మీరు ఎంచుకునే కోర్స్ కొంచెం టిపికల్గా ఉండడం వల్ల కూడా ఏంటంటే దీని స్కోర్ పెంచుతారండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో యూనివర్సిటీకి, మీరు ఎప్పుడైతే పీటీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అసలు పీటీ స్కోర్ ఎంత అడుగుతుంది ఈ పర్టికులర్ యూనివర్సిటీ. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 54 అనేది ఏంటంటే ఒక ఇండికేటివ్, సాధారణంగా తీసుకోవడం జరిగింది అంత అక్కడ. మరి ఎవరైతే ఆస్ట్రేలియాకి పిఆర్ ద్వారా, అంటే పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఒక 20 పాయింట్ల నుంచి 10 పాయింట్ల నుంచి 20 పాయింట్లు ఈ టెస్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. మీరు ఎప్పుడైతే టెస్ట్ తీసుకొని పీటీ అకాడమిక్ టెస్ట్ తీసుకొని ప్రతి స్కిల్ లోపల 79 మార్క్స్ అంటే 79 మార్కులు గనక మీరు తెచ్చుకోగలిగితే 79 స్పీకింగ్, 79 రైటింగ్, రీడింగ్ 79, మళ్ళీ లిస్నింగ్ కూడా దేనిలో కూడా 79 తగ్గకుండా మీకు స్కోర్ ఒకవేళ వచ్చినట్టయితే పీటీ లోపల మీకు 20 పాయింట్లు అనేవి మీ పిఆర్ అప్లికేషన్కి యాడ్ అవుతాయండి, ఎలిజిబిలిటీ పాయింట్స్. లేదు నాకు 10 సరిపోతాయి, నాకు ఆల్రెడీ ఏజ్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా, ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ ద్వారా చాలా పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ, నాకు 10 సరిపోతాయి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 65 పాయింట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది పీటీ లోపల. అంటే 65 ఇన్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిస్నింగ్ అన్నిట్లో 65 తగ్గకుండా స్కోర్ వస్తే చాలండి, అది ఎలిజిబుల్ అయిపోతారు మీకు 10 పాయింట్స్ తీసుకోవడానికి. ఎవరైతే న్యూజిలాండ్ పిఆర్ కోసం ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ యాక్చువల్గా 58 మార్క్స్ డిసైడ్ చేసిందండి స్కోర్. అంటే మీకు ఓవరాల్ స్కోర్ వచ్చేసి 58 రావాలి. దేనిలోనూ కూడా స్పీకింగ్లో, రైటింగ్లో, రీడింగ్లో, లిస్నింగ్లో 50కి తగ్గకుండా మీకు స్కోర్ వస్తే ఎలిజిబుల్ స్కోర్ అండి అది. బట్ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి 58 స్కోర్ని, అంటే మీకు ఇంకెక్కువ తెచ్చుకుంటే బాగుంటుందా అని చెప్పేసి నేను జస్ట్ ఇండికేటివ్గా పెట్టాను అంతే. అది మరి ఎన్నాళ్ళ పాటు ఈ స్కోర్ అనేది మనకి వ్యాలిడ్గా ఉంటుంది, ఎన్నాళ్ళు పనికి వస్తుంది? మీరు ఎగ్జామ్ తీసుకున్న రోజు నుంచి 2 ఏళ్ల వరకు దీని వ్యాలిడిటీ ఉంటుందండి. 2 ఏళ్ళ తర్వాత ఈ స్కోర్ అనేది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది. మరి టెస్ట్ యొక్క డ్యూరేషన్ మనం చూసినట్టయితే ఈ టెస్ట్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 3 గంటలండి. 3 గంటలు మనము సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది టెస్ట్. దీని లోపల 3 పార్ట్స్ ఉంటాయండి. 3 పార్ట్స్, 4 మాడ్యూల్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటంటే అవి, పార్ట్ 1లో వచ్చేసి మనకి స్పీకింగ్ మరియు రైటింగ్ ఉంటుందండి, మాట్లాడడం, రాయడం. సో దాని లోపల మనకి డ్యూరేషన్ ఎంత ఉందంటే దాన్ని 77 minutes to 91 minutes అండి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి రీడింగ్ పార్ట్ అండి. దాని డ్యూరేషన్ వచ్చేసి 32 minutes to 41 minutes టైం. అండ్ మూడో పార్ట్ ఏంటంటే లిసనింగ్ పార్ట్, దాని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 45 minutes to 57 minutes టైం. ఇది ది స్ట్రక్చర్ ఆఫ్ ద టెస్ట్ అండ్ ద డ్యూరేషన్స్ ఆల్సో. మీకు మొత్తం అన్ని క్వశ్చన్ టైప్స్, ప్రతి రకమైన క్వశ్చన్ చూస్తే మీరు 21 రకాల క్వశ్చన్ టైప్స్ ఉన్నాయండి వీటిలో. 21 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి. మీకు స్పీకింగ్లో వచ్చేసి ఒక 6 రకాల క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పీకింగ్ అనండి క్వశ్చన్ టైప్స్. ఎక్కడ నుంచి అంటే మనకి పర్సనల్ ఇంట్రొడక్షన్ నుంచి ఆన్సర్ షార్ట్ వర్షన్ వరకు ఏంటంటే ఇదంతా స్పీకింగ్. ఓకేనా? ఈ 2 క్వశ్చన్ టైప్స్, ఇది ఎస్సేనండి ఇప్పుడు కనిపించట్లేదు, సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్. ఈ 2 ఏంటంటే రైటింగ్ సంబంధించినవి అండి. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు ఇది రీడింగ్ క్వశ్చన్ టైప్స్. ఈ యొక్క 5 క్వశ్చన్ టైప్స్ ఏంటంటే రీడింగ్కి, ఈ యొక్క 8 క్వశ్చన్ టైప్స్ ఏంటంటే 8 క్వశ్చన్ టైప్స్ ఏంటంటే లిసనింగ్ అండి. సో ఇట్లా మనకి 21 రకాల క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో భాగంగా ఆన్సర్ చేసి స్కోర్ తెచ్చుకుంటారు అనమాట. అండ్ ఈ 4 మాడ్యూల్స్ కూడా
ఇంటిగ్రేటెడ్ అండి. అంటే ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే స్పీకింగ్ చేస్తారో మీకు స్పీకింగ్ స్కోర్ వస్తుంది. స్పీకింగ్‌తో పాటుగా రీడింగ్ స్కోర్ వస్తుంది, లిసనింగ్ స్కోర్ వస్తుంది. అట్లాగా. అలాగే రీడింగ్ చేసినప్పుడు రైటింగ్ స్కోర్ వస్తుంది. అలాగే లిసనింగ్ చేసినప్పుడు రీడింగ్ స్కోర్ మరియు రైటింగ్ స్కోర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ స్కిల్ అనమాట. ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్‌లో. మనం ఒక్కో క్వెషన్ గురించి ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్పీకింగ్ అనే టెస్ట్ మీకు అంటే స్పీకింగ్ అనే మాడ్యూల్ అనేది మీకు ఫస్ట్ మాడ్యూల్ అండి. మీరు ఎక్కడ తీసుకున్నా కానీ టెస్ట్ ఇండియాలో తీసుకోండి, లేకపోతే అబ్రాడ్‌లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఏంటంటే స్పీకింగ్ అండి. ఈ స్పీకింగ్ లోపల ఒక క్వెషన్, ఫస్ట్ క్వెషన్ టైప్ వచ్చేసి పర్సనల్ ఇంట్రొడక్షన్ అండి. ఇది ఒక మొదటి క్వెషన్ టైప్. మీకు 20 సెకండ్స్ టైం ఇస్తారు ఈ క్వెషన్ టైప్ లోపల. అండ్ 30 సెకండ్స్ టైం ఏంటంటే ఆన్సర్ చేయాలి మీరు. 20 సెకండ్స్ ఏంటంటే ప్రిపరేషన్ కోసం, 30 సెకండ్స్ ఏంటంటే ఆన్సరింగ్ కోసం. పర్సనల్ ఇంట్రొడక్షన్ అంటే ఏం లేదండి, మీ గురించి మీరు చెప్పడం. ఇంప్రెసివ్గా చెప్పాలి. ఎట్లా అంటే మీ నేము, మీ ఎడ్యుకేషను, ఇఫ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మీరు పీటీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇంప్రెసివ్గా చెప్తే చాలా బాగుంటుంది. సో ఈ క్వశ్చన్లో మీకు ఏంటంటే దీని ద్వారా మీకు ఎక్కడ కూడా స్కోర్ అనేది యాడ్ అవ్వదండి. ఇది అన్స్కోర్డ్ క్వశ్చన్ టైప్ అంటాం దీన్ని. దీని ద్వారా మీకు ఏ మాడ్యూల్లో కూడా స్కోర్ అనేది యాడ్ అవ్వదు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్ స్టడీ అబ్రాడ్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారో, మీరు ఎప్పుడైతే ఈ పీటీ స్కోర్ని యూనివర్సిటీకి పంపిస్తారో అడ్మిషన్ కోసం కానివ్వండి, ఫస్ట్ అప్లికేషన్ అప్పుడు కానివ్వండి, ఈ స్కోర్తో పాటుగా ఏంటంటే మీ పర్సనల్ ఇంట్రొడక్షన్ కూడా వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఎప్పుడైనా వాళ్ళు మీ యొక్క పర్సనల్ ఇంట్రొడక్షన్ వినాలనుకుంటే యూనివర్సిటీ వాళ్ళు, అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్లే చేసి వింటారనమాట. అందుకే ఏంటంటే కొంచెం ఎవరైతే స్టూడెంట్ వీసా కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం దీన్ని ఇంప్రెసివ్గా చేస్తే ఏంటంటే మీకు మంచిగా ఉంటుంది, అంటే ఫలితం ఉంటుంది దీని ద్వారా. అండ్ పిఆర్ వాళ్ళకంటే ఏంటంటే దీనికి అంత పెద్ద రెలవెన్స్ లేదు. బట్ మీరు బాగా చేసినట్టయితే ఏంటంటే ఒక గుడ్ స్టార్ట్ అనమాట టెస్ట్కి. ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా పనికొస్తుంది, కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవడానికి పనికొస్తుంది అంతే. ఆ తర్వాత స్పీకింగ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే రీడ్ అలౌడ్ అండి. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఏంటంటే ఒక సమ్ టెక్స్ట్ ఇస్తారండి. అంటే ఒక 2-3 లైన్స్, 4 లైన్స్ టెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. 4 లైన్స్ అంటే 5-6 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ లైన్స్ ఏంటంటే మీరు కొంచెం గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగానే చదవాల్సి ఉంటుందండి, అంతే, నో ప్రాబ్లం. దానికి ఏంటంటే మీకు 25 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ ప్రిపరేషన్ టైం ఇస్తారు. అంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి, రిహార్స్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి ఏంటంటే 25 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ ఉంటుందండి. ఒక్కొక్క క్వశ్చన్కి 25 సెకండ్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 30 సెకండ్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 35 సెకండ్స్, ఇంకో క్వశ్చన్కి 40 సెకండ్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మీకు ఎంతైతే ప్రిపరేషన్ టైం ఇచ్చారో అంతే రికార్డింగ్ టైం అంటే ఆన్సరింగ్ టైం కూడా ఇస్తారనమాట. అప్పుడు మీరేంటంటే దీన్ని కొంచెం గట్టిగా క్లియర్గా చదవాలండి, అంతే. ఇదే క్వశ్చన్ టైప్. ఈ క్వశ్చన్ టైప్ కనుక మీరు బాగా చేసినట్టయితే, అటెంప్ట్ చేసినట్టయితే మీకు స్పీకింగ్లో మార్క్స్ వస్తాయి, రీడింగ్లో మార్క్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్ టైప్ మనకు అరౌండ్ 6 to 7 ఇస్తారండి ఎగ్జామ్ లోపల. మినిమం అయితే 6 ఇస్తారు, మాక్సిమం 7 ఇస్తారు. ఇది రీడ్ అలౌడ్ అండి, బేసిక్ ఓవర్వ్యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రిపీట్ సెంటెన్స్ అండి. ఈ క్వశ్చన్లో భాగంగా ఏంటంటే మనకి హెడ్ఫోన్స్లో ఒక సెంటెన్స్ వినిపిస్తారు. ఆ సెంటెన్స్ని మనము యాజ్ ఇట్ ఈస్గా విన్నది విన్నట్టుగా మనము రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో మనము దాన్ని ఎగ్జాక్ట్గా 100% ఎగ్జాక్ట్గా రిపీట్ చేసి డిమాండ్స్ అన్ని సాటిస్ఫై చేస్తే మనకి స్పీకింగ్లో స్కోర్ వస్తుంది, అండ్ తర్వాత లిజనింగ్లో కూడా స్కోర్ వస్తుందండి. ఇలాంటి క్వశ్చన్ టైప్స్ మనకి, ఇలాంటి క్వశ్చన్స్ 10 నుంచి 12 అడుగుతారండి. 10 నుంచి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎగ్జామ్ లోపల. అండ్ ఇంకో క్వశ్చన్ టైప్, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ టైప్ ఏంటంటే ఎగ్జామ్లో డిస్క్రైబ్ ఇమేజ్ అండి. ఈ ఎగ్జామ్లో, ఈ క్వశ్చన్లో భాగంగా మీకు ఏంటంటే ఒక ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇమేజ్ ఒక ఫ్లో చార్ట్ కావచ్చు, ఒక బార్ డయాగ్రామ్ కావచ్చు, ఒక పై చార్ట్ కావచ్చు, ఒక వెన్ డయాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ యానిమల్ కావచ్చు, లేకపోతే ఒక ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ కావచ్చు, ప్రాసెస్ ఇమేజ్ కావచ్చు, ఒక లేఅవుట్ కావచ్చు, తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ కూడా కావచ్చు. దాన్ని ఏంటంటే మనము ఒక 20 సెకండ్లు వాళ్ళు ఇస్తారు. ఆ ఇమేజ్ ఇచ్చిన తర్వాత 20 సెకండ్ల లోపల మనం దాన్ని కొంతగా అర్థం చేసుకొని దాని తాలూకు ఒక 6-7 పాయింట్లు మనము గ్రాస్ప్ చేయగలగాలి, అంటే తీసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి, రిసీవ్ చేసుకోగలగాలి, స్కాన్ చేయగలగాలి. చేసిన తర్వాత మళ్ళీ మనకి టెస్ట్ అనేది ఒక 45 సెకండ్స్ ఆన్సరింగ్ టైం ఇస్తుంది. ఆ 45 సెకండ్స్ ఆన్సరింగ్ టైంలో మనము ఆ ఇంపార్టెంట్ ఇమేజ్ తాలూకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6-7 చెప్తే సరిపోతుంది.
సో ఇది మనం చేయాల్సిందండి. సో మీరు ఈ క్వెషన్ని ఆన్సర్ చేసినప్పుడు మీకు స్కోరు స్పీకింగ్‌లో వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇట్లాంటి క్వెషన్స్ మనకి 6-7 వస్తాయండి ఎగ్జామ్ లోపల. ఇదొకటి ఇంటిగ్రేటెడ్ క్వెషన్ టైప్ కాదండి. ఇది కేవలం మీకు స్పీకింగ్ స్కోర్ మాత్రమే ఇస్తుంది. సో ఇంకో క్వెషన్ టైప్, ద నెక్స్ట్ క్వెషన్ టైప్ ఈజ్ రీటెల్ లెక్చర్. దీనిలో మనకేంటంటే ఫస్ట్ ఒక ఆడియో ప్లే చేస్తారు. ఆడియో ఏంటంటే లెక్చర్ అనమాట. సో లెక్చర్ అంటే మరి 30-40 మినిట్స్ లెక్చర్ కాదు. ఒక 90 సెకండ్స్, 60 సెకండ్స్, 40 సెకండ్స్ లెక్చరో వస్తుంది. ఆ లెక్చర్ని మనం విని అర్థం చేసుకొని దాని నుంచి ఒక 5-6 పాయింట్స్ మనము గ్రాస్ప్ చేయగలగాలి. ఆ గ్రాస్ప్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ లెక్చర్ అయిపోయిన తర్వాత 10 సెకండ్స్ ప్రిపరేషన్ టైం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 సెకండ్స్ ప్రిపరేషన్ టైంలో ఏంటంటే మనం కొంచెం రెడీ అయిపోయి ఇది ఫస్ట్ పాయింట్ చెప్దాం, ఈ సెకండ్ పాయింట్ చెప్దాం, ఇట్లాగా రెడీ అయిపోయి ఇంకా తర్వాత 45 సెకండ్స్ ఆన్సరింగ్ టైం ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే స్క్రీన్ మనకు రికార్డింగ్ చెప్తుందో అప్పుడు మనం ఏంటంటే దానిలోని ముఖ్యాంశాలని, ఆ లెక్చర్ తాలూకు ముఖ్యాంశాలు మాత్రమే మనం ఏంటంటే చెప్పగలగాలండి. మనం ఏం విన్నామో అది చెప్పగలగాలి. ఇదే క్వశ్చన్ టైప్. అందుకే దీని పేరు ఏంటంటే టెల్ లెక్చర్. మళ్ళీ చెప్పడం లెక్చర్ని వినేసి అట్లాగా. మీరు ఎప్పుడైనా కాలేజ్ మీరు బంక్ కొట్టినప్పుడు, మీరు చాలా ఒకవేళ ఆ రోజు వెళ్ళలేకపోయినప్పుడు నెక్స్ట్ డే అడుగుతారు కదా మీ ఫ్రెండ్ని, ఏం చెప్పారు నిన్న క్లాస్లో, ఆ సార్ ఏం చెప్పారు, ఈ మేడం ఏం చెప్పింది అని చెప్పేసి అడుగుతారు కదా. వాళ్ళు మీకు ఒక గంట సేపు లెక్చర్ని ఒక 5 నిమిషాలు చెప్పగలుగుతారు కదా బ్రీఫ్గా, మెయిన్ పాయింట్స్. అట్లాంటిది అనుకోవచ్చు ఈ క్వశ్చన్ టైప్. సో ఈ క్వశ్చన్ చేసినప్పుడు మీకు స్కిల్స్ అనేవి ఏంటంటే స్పీకింగ్లో, లిస్నింగ్లో కూడా మార్క్స్ వస్తాయండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఒక 3 కానీ 4 కానీ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లోపల. ఇంతకు 3కు తక్కువ ఇవ్వరండి, 4కి ఎక్కువ కూడా ఇవ్వరు ఎగ్జామ్ లోపల అట్లాగా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకి ఆన్సర్ షార్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో భాగంగా మనకి ఏంటంటే సాధారణమైన క్వశ్చన్స్, అంటే మీకు జలుబు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారా, యాక్టర్ దగ్గరికి వెళ్తారా, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో వాటికి మనం ఏంటంటే ఒక వర్డ్లో కానివ్వండి, ఒకే పదంతో లేకపోతే ఒక 3-4 పదాలతో ఒక చిన్న సెంటెన్స్ ద్వారానో ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ టైప్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చెప్తాను. వాట్ మంత్ ఫాల్స్ ఇన్ బిట్వీన్ సెప్టెంబర్ అండ్ నవంబర్? మీ ఆన్సర్ ఏంటంటే సెప్టెంబర్కి నవంబర్కి మధ్యలో మంత్ ఏంటి? అక్టోబర్. యూ విల్ ఆన్సర్ లైక్ దిస్, అక్టోబర్. సరిపోతుంది అంత ఆన్సర్. ఒక వర్డ్ ఇచ్చినా కూడా ఆన్సర్ కరెక్ట్ అయితే చాలు అట్లాగా. సో మీరు ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే మీకు స్పీకింగ్ స్కోర్ వస్తుంది, లిజనింగ్ స్కోర్ కూడా వస్తుందండి. 2 రకాల క్వశ్చన్ స్కోర్స్ మీకు వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు స్పీకింగ్ అండి, ఇట్లా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఇవన్నిటికి అసలు మాకు ఎక్విప్మెంట్ ఏంటని చెప్పేసి. మీకు కంప్యూటర్ ఇస్తారు ఎగ్జామ్ లోపల, మీకు హెడ్ ఫోన్స్ ఇస్తారు. హెడ్ ఫోన్స్, మైక్రోఫోన్ కలిసిన సెట్. మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్ సెంటర్ది ఇమేజ్ ఎప్పుడైనా చూసినట్టయితే దానిలో వస్తుంది కదండి ఒక హెడ్ ఫోన్, దాని తాలూకు ఒక మైక్రోఫోన్ కూడా ఉంటుంది. అట్లాంటి ఎక్విప్మెంట్ మీకు ఇస్తారనమాట. ఈ ఆడియోలు కానీ ఇవన్నీ ఏంటంటే మీకు క్వశ్చన్ తాలూకు ఆడియోస్ అన్నీ హెడ్ ఫోన్స్లో వస్తాయి. మీ ఆన్సర్ ఏంటంటే మీరు మైక్రోఫోన్కి చెప్తారు, మైక్రోఫోన్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ మీరు స్క్రీన్ పైన చూస్తారు. ఇప్పుడు రీడ్ అలౌడ్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్ అనేది స్క్రీన్ పైన వస్తుంది. సో మౌస్ ఏంటంటే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయడానికి మౌస్ పనికి వస్తుంది. ఇదండి స్పీకింగ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి రైటింగ్ మాడ్యూల్ అండి. ఆ క్వశ్చన్ టైప్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. రైటింగ్ మాడ్యూల్ లోపల అంటే రాసే స్కిల్, దీని లోపల ఏంటంటే మనకి మొదటి క్వశ్చన్ టైప్ సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్. ఈ క్వశ్చన్లో భాగంగా ఏంటంటే మనకి ఒక ప్యాసేజ్ ఇస్తారు, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఒక ప్యాసేజ్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ని మనము చక్కగా చదివి అర్థం చేసుకుని దాని తాలూకు ఒక 3-4 అంశాలని, ఇంపార్టెంట్ అంశాలను ఏంటంటే మనము ఒక సెంటెన్స్లో రాయాలి. ఓకేనా? ఒక ప్యాసేజ్ చదివి ఒక సెంటెన్స్లో అది కన్వే అయ్యేలాగా మనం రాయడమే సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ అండి. సో ఈ క్వశ్చన్ టైప్ మీరు చేసినప్పుడు ఏంటంటే మీకు రైటింగ్లో స్కోర్ వస్తుంది, రీడింగ్లో కూడా వస్తుంది. ఎందుకంటే మీరు రీడింగ్ చేయలేకపోతే రైటింగ్ కూడా చేయలేరు కదా ఎఫెక్టివ్గా. అందుకే మీకు రెండిట్లో కూడా స్కోర్ ఇస్తారు. అండ్ ఈ రీడింగ్కి, చదవడానికి, రాయడానికి రెండింటికి కలిపి మీకు ఒక 10 నిమిషాల టైం అనేది ఉంటుందండి. మీరు ఈ 10 నిమిషాల లోపల మీ ఆన్సర్ అనేది ఇవ్వాలి. మీరు ఇవ్వలేకపోతే ఏంటంటే అది నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి మినిమం 2 వస్తాయండి, ఎక్కువ 3 వస్తాయి. ఆ తర్వాత క్వశ్చన్ టైపు రైట్ ఎస్సే అండి. చాలా మంది ఏంటంటే ఎస్సే అనగానే డీలా అయిపోతారు. సో మీరు డీలా అయినా, చాలా హ్యాపీగా ఉన్న, ఎగ్జైటెడ్గా ఉన్నా కూడా ఏంటంటే ఇది రాయాల్సిందే ఎస్సే. సో పీటీ లోపల ఏంటంటే మనకి ఒక ఆర్గ్యుమెంటేటివ్, ఒక డిబేట్ కైండ్ ఆఫ్ ఒక ఎస్సే ఇస్తారండి మనకి. ఇచ్చేసి అగ్రీ డిసగ్రీ, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్,
ఆ తర్వాత ఎలాబరేట్ చేయమనో సజెషన్స్ ఇవ్వమనో ఇట్లాంటివి ఏంటంటే మనకి క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ని జస్టిఫై చేసే విధంగా మనం ఒక మినిమం 200 వర్డ్స్, మాక్సిమం ఒక 300 వర్డ్స్ రాయాలండి ఆన్సర్ లోపల. ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ మీకు సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్లో కూడా ఈ బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటే సెంటెన్స్ రాస్తారు. ఇక్కడ కొంచెం పెద్ద బాక్స్ ఉంది ఎందుకంటే మీరు 200 వర్డ్స్ మినిమం రాయాలి కదా. 300కి పెంచకూడదండి వర్డ్ లిమిట్. అంటే ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు రావు, 200కి తగ్గొద్దు, 300కి పెరగొద్దండి మీ వర్డ్ కౌంట్ అనేది. మీరు ప్రతిసారి ఏంటంటే వర్డ్ కౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు, 0 ఉంది కదా, మీరు టైప్ చేసినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ క్వశ్చన్ని మరి ఆన్సర్ చేసినప్పుడు మీకు స్కోర్ అనేది రైటింగ్లో మాత్రమే వస్తుంది. ఇది ఒక రైటింగ్ క్వశ్చన్ టైప్ అండి. సో ఇట్లాంటి క్వశ్చన్ టైప్స్ మనకి 1 కానీ 2 కానీ అడుగుతారండి ఎగ్జామ్ లోపల. ఈ రీడింగ్ మనకు రైటింగ్లో ఏంటంటే 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయండి. సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ ఒకటి, ప్యాసేజ్ చదివి సెంటెన్స్ రాయడము, ఒక ఎస్ఏ క్వశ్చన్ చదివి దానికి 200-300 వర్డ్స్ రాయడం. ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్ టైప్స్ మనకు ఉన్నాయండి. ఎస్ఏకి మనకి 20 నిమిషాల టైం ఉంటుందండి. 20 నిమిషాల లోపల మనం ఎస్ఏ అనేది రాయేసేయాలి. ఇప్పుడు మనం 3వ మాడ్యూల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఆ 3వ మాడ్యూల్ పేరు ఏంటంటే రీడింగ్. ఈ రీడింగ్ మాడ్యూల్ లోపల మనకు 5 రకాల క్వశ్చన్ టైప్స్ ఉంటాయి. అండ్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఎప్పుడు సీక్వెన్స్లో రావు, ఏ సీక్వెన్స్లో అయినా రావచ్చు క్వశ్చన్స్. అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అని చెప్పట్లేదు ఇక్కడ. సో ఒక క్వశ్చన్ టైప్ రీడింగ్లో వచ్చేసి ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ అండ్ రైటింగ్ అండి. మీరు చూడవచ్చు ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఈ క్వశ్చన్లో భాగంగా మనకి ఏంటంటే, ఈ ప్రశ్నలో భాగంగా మనకి ఒక పారాగ్రాఫ్ని కానివ్వండి, ఒక ప్యాసేజ్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. దాని లోపల మీరు చూసినట్టయితే మీకు కొన్ని బ్లాంక్స్ కనిపిస్తాయి చూడండి. 1 2 3 4 5 5 4 6 బ్లాంక్స్ ఇస్తారు. మీరు ప్రతి ఒక్క బ్లాంక్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ చూడండి. యూ కెన్ సీ అ డ్రాప్ డౌన్ బటన్. ఆ డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు మనకి 4 చాయిసెస్ కనబడతాయండి. చాయిస్ 1, చాయిస్ 2, చాయిస్ 3, చాయిస్ 4. నెంబర్స్ ఉండవు, కేవలం వర్డ్సే కనిపిస్తాయి. ఆ 4గింటిలో ఏదైతే చక్కగా సూట్ అవుతుందో ఆ పర్టికులర్ సెంటెన్స్కి ఆ వర్డ్ని మనం ఏంటంటే సబ్మిట్ చేయాలండి. దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, అదే సబ్మిట్ అయిపోతుంది. సో ఇట్లాగా మనం ఆన్సర్ చేస్తాం అనమాట ఈ క్వశ్చన్ని. సో అన్ని బ్లాంక్స్కి ఏంటంటే మనం ఆన్సర్ ఇవ్వాలి. సో మీరు సూటబుల్ ఆన్సర్స్ ఇచ్చినట్టయితే మీకు 2 లోపల స్కోర్ వస్తుంది. ఆ స్కిల్స్ ఏంటంటే రీడింగ్లో స్కోర్ వస్తుంది, రైటింగ్లో కూడా స్కోర్ వస్తుంది. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. ఏంటంటే మీరు ఒక వర్డ్ కూడా టైప్ చేయట్లేదు ఇక్కడ, బట్ మీకు రైటింగ్ స్కోర్ వస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ టైప్ చాలా వొకాబులరీ నాలెడ్జ్ని డిమాండ్ చేస్తుంది అనమాట, గ్రామర్ నాలెడ్జ్ని డిమాండ్ చేస్తుంది, మీ స్కిమ్మింగ్ స్కిల్స్ని డిమాండ్ చేస్తుంది, మీ స్కానింగ్ స్కిల్స్ని డిమాండ్ చేస్తుంది. అందుకే ఏంటంటే మీకు స్కోర్ అనేది రీడింగ్లో ఇస్తారు, ఎక్స్టెన్సివ్గా వొకాబులరీ వాడుతున్నారు, ఎక్స్టెన్సివ్గా గ్రామర్ వాడుతున్నారు కాబట్టి మీకు రైటింగ్లో కూడా స్కోర్ ఇస్తారు, మీరు ఏ ఒక్క వర్డ్ టైప్ చేయనప్పటికీ. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి 6 నుంచి 7 వస్తాయండి. మినిమం 6 వస్తాయి ప్రతి ఎగ్జామ్ లోపల, మ్యాక్సిమం 7 వస్తాయండి క్వశ్చన్ టైప్స్. ఆ తర్వాత క్వశ్చన్ టైప్, ఇంకొక రకం క్వశ్చన్ టైప్ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ అండి. ఈ క్వశ్చన్ టైప్లో మీకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో మళ్ళీ ఇదివరకటి క్వశ్చన్ లాగానే బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు బ్లాంక్స్ ఇక్కడ, యూ కెన్ సీ ద బ్లాంక్స్ హియర్. సో ఈ బ్లాంక్స్ చూడండి. సో ఈ బ్లాంక్స్కి సూట్ అయ్యే వర్డ్స్ మనకి కింద ఉన్నాయండి. మీరు ఇక్కడ ఈ పోర్షన్లో చూసినట్టయితే దీనికి సూట్ అయ్యే వర్డ్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ బ్లాంక్కి ఏది సూట్ అవుతుంది, మేబీ బెనిఫిట్ సూట్ అవుతుందా, సరే బెనిఫిట్ ఇట్లా డ్రాగ్ చేసి దీన్ని డ్రాప్ చేయడం అంతే. మీరు అక్కడ పెట్టినది అదే అతుక్కుంటుంది అనమాట, దానికి తీసేసుకుంటుంది అది. సో ఇట్లాగా మనం ఆన్సర్ చేస్తాం. మీరు ఈ క్వశ్చన్ టైప్ చేసినప్పుడు ఏంటంటే మీకు రీడింగ్ స్కోర్ మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రీడింగ్ మాడ్యూల్లో మనకి ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మాత్రమే ఇంటిగ్రేటెడ్ అండి. అంటే అది రైటింగ్లో స్కోర్ ఇస్తుంది, రీడింగ్లో స్కోర్ ఇస్తుంది. మిగతా క్వశ్చన్ టైప్స్ ఏవి కూడా మనకి వేరే మాడ్యూల్లో స్కోర్ ఇవ్వవు, అవన్నీ కూడా మనకి రీడింగ్లోనే స్కోర్ ఇస్తాయి. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ టైప్ వచ్చేసి మనకి రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అండి. రీఆర్డర్ పారాగ్రాఫ్స్. సో ఈ క్వశ్చన్ టైప్ చూద్దాం. మీరు 2 చూడొచ్చండి స్క్రీన్ పైన, ఒకటి సోర్సు, ఇంకొకటి ఏంటంటే టార్గెట్. ఈ సోర్స్ లోపల, ఈ సోర్స్ బాక్స్ లోపల కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు. 5 సెంటెన్సెస్, 4 సెంటెన్సెస్, 6 సెంటెన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాక్యాలు, 4 వాక్యాలు, 6 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవేంటంటే ఈ సెంటెన్సెస్ అనేవి అవి కరెక్ట్ ఆర్డర్లో లేవు ఇప్పుడు, అవన్నీ జంబుల్ అయిపోయినాయి. అంటే అవన్నీ దే ఆర్ నాట్ ఇన్ ద రైట్ సీక్వెన్స్, అవన్నీ సీక్వెన్స్లో లేవు, అంటే తికమకగా గజిబిజిగా ఉన్నాయన్నమాట. సో మీరేం చేయాలంటే ఆ సెంటెన్సెస్లో ఫస్ట్ ఏది వస్తుంది,
సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, సీక్వెన్స్ ప్రకారంగా నాలుగోది ఏమొస్తుంది, ఐదోది ఏమొస్తుంది. మీరు గ్రామర్ని యూజ్ చేసి, మీ వొకాబులరీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, ఆ తర్వాత మీ సీక్వెన్సింగ్ టెక్నిక్ యూజ్ చేసి, కొన్నిసార్లు కామన్ సెన్స్ కూడా యూజ్ చేసి ఏంటంటే మీరు వీటన్నింటిని ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారనమాట. ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, సో మీరు ఏంటంటే దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు, అక్కడ అతుక్కొని పోతుంది అది. ఇంకొక నెక్స్ట్ అట్లా 5 నుంచి 6 బ్లాంక్లు, కొన్నిసార్లు 4 సెంటెన్సెస్ కూడా మీకు ఇస్తారనమాట. సో అది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి మినిమం 2 వస్తాయి, మ్యాక్సిమం 3 ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లోపల. సో ఇది కేవలం రీడింగ్ స్కోర్ మాత్రమే ఇస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇది రైటింగ్ స్కోర్ ఇవ్వదు. ఆ తర్వాత క్వశ్చన్ టైప్, ఐటమ్ టైప్ పేరు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్ అండి. మీకు ఇది ఫెమిలియర్ క్వశ్చన్ టైపే ఐ బిలీవ్. మల్టిపుల్ ఆన్సర్స్ అండి. చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మీకు, కింద చాయిసెస్ ఉన్నాయి 1 2 3 4 5 6, సమ్టైమ్స్ 6 7 చాయిసెస్ కెన్ ఆల్సో బి గివెన్. సో ఈ చాయిసెస్ లోపల ఒకటి కన్నా ఎక్కువ చాయిసెస్ కరెక్ట్ అండి. మినిమం 2 కరెక్ట్ ఉంటాయి దీని లోపల. సో మనం ఏంటంటే ఆ కరెక్ట్ అయిన 2 చాయిసెస్ని కానివ్వండి, కరెక్ట్ అయిన 3 చాయిసెస్ని కానివ్వండి అంటే మనము క్లిక్ చేస్తాం అనమాట. ఇట్లాగా క్లిక్ చేసినప్పుడు అది సెలెక్ట్ అయిపోతుంది. సో మీకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి దీని లోపల. క్వశ్చన్ ఉంది, ఒక టెక్స్ట్ ఉంది, ఆ తర్వాత చాయిసెస్ కూడా ఉన్నాయి చూడండి. సో మీ క్వశ్చన్ డిమాండ్ని సాటిస్ఫై చేసే విధంగా మీరు చాయిసెస్ అనేది పిక్ చేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ టైప్ లోపల. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి 2 నుంచి 3 వస్తాయండి ఎగ్జామ్ లోపల. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ చూద్దాం. మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ అండి. ఇదివరకు లాగానే, ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఇది కూడా ఉంటుంది, స్ట్రక్చర్ అలాగే ఉంటుంది సేమ్. ఒక క్వశ్చన్ ఉంది, కొన్ని చాయిసెస్ ఉన్నాయి, ఆ తర్వాత కొంచెం టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది దీని లోపల. చాయిస్ బటన్స్ వచ్చేసి మనకి రేడియో బటన్స్ ఉంటాయి ఇక్కడ, గుండ్రటి బటన్స్ చూడండి. ఓకే, ఇదివరకు క్వశ్చన్లో మీరు చూస్తే ఏంటంటే బటన్స్ వచ్చేసి మనకి చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ చెక్ బాక్సెస్ మనం ఎందుకు వాడతాం, మల్టిపుల్ చాయిసెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ చాయిసెస్ని క్లిక్ చేసేటప్పుడు మనము చెక్ బాక్సెస్ని వాడతాం కదా. సో తేడా ఏంటంటే, మెయిన్ తేడా ఇది ఈ రెండింటికి, రేడియో బటన్స్ వర్సెస్ చెక్ బాక్సెస్ ఫస్ట్ తేడా. రెండోది ఏంటంటే మీరు టెక్స్ట్ సైజ్ చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, అండ్ వేరాజ్ మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే టెక్స్ట్ సైజ్ తక్కువ ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్ టైప్స్కి. సో దీనిలో మాత్రం ఏంటంటే ఒకటే చాయిస్ కరెక్ట్ అండి. మీరు ఆ ఒక చాయిస్ని పికప్ చేసి క్లిక్ చేయాలి అట్లాగా. సో ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్ టైప్స్ వచ్చేసి ఈ క్వశ్చన్ టైప్ నుంచి మనకి 2 కానీ 3 కానీ ఇవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్లో. 2కు తక్కువ ఇవ్వరు, 3కి ఎక్కువ ఇవ్వరు. సో ఈ విధంగా ఏంటంటే రీడింగ్ మాడ్యూల్ ఉంటుందండి. ఇవన్నీ 5 క్వశ్చన్ టైప్స్ మనం నేర్చుకున్నాం ఇప్పుడు, అంటే అట్లీస్ట్ తెలుసుకున్నా, నేర్చుకోలేదు. సో లాస్ట్ మాడ్యూల్, ఈ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే లిసనింగ్ మాడ్యూల్ అండి. మరి మనకి ఇప్పటివరకు ఏంటంటే మనకి స్పీకింగ్ అయిపోయింది మాడ్యూల్, రైటింగ్ అయిపోయింది, రీడింగ్ అయిపోయింది. కొంచెం బ్రేక్ ఇస్తే బాగుంటుంది కదా. సో అందుకే పీటీ థింక్ చేసి ఏంటంటే వాళ్ళకు ఆప్షనల్ బ్రేక్ పెట్టారండి. మనకి రీడింగ్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మీకు కావాల్స్తే, అంటే మీకు అనుకుంటే, మీకు ఇష్టం ఉంటే ఏంటంటే మీరు ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ సెంటర్లో మీరు హ్యాండ్ రేజ్ చేసినట్టయితే అడ్మినిస్ట్రేటర్ ఉంటారు అక్కడ, అంటే ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉంటారో ఆయన వచ్చేసి ఏంటంటే మీ సిస్టమ్ని పాజ్ చేసి కొంతవరకు స్టాప్ చేసి ఏంటంటే మీకు ప్రొసీజర్ కంప్లీట్ చేసి మీకు 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. ఆ 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు 10 నిమిషాల లోపలే రావాలి. ఓకేనా. 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం కానీ మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ వచ్చి కూర్చోవడానికి సీట్లో ఎంతైతే మీరు ఎక్కువ టైం తీసుకుంటారో అంత టైం ఏంటంటే, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను అనుకుందాం, 3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, ఆ టైం ఏంటంటే మీ లిసనింగ్ మాడ్యూల్ టైం నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాగుంటుంది. ఈ డ్యూరేషన్ ఇంతకుముందే డిస్కస్ చేసినాం మనం, 32 to 41 minutes టైం ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు లిజనింగ్కి వెళ్దామండి. లిజనింగ్ ఆఫ్టర్ ది బ్రేక్ కావచ్చు. కొంతమంది దే డోంట్ టేక్ బ్రేక్ అనమాట, వాళ్ళకి బ్రేక్ తీసుకోవడం ఇష్టం ఉండదు, ఏదో చేసేద్దామని కూర్చుంటారు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఖచ్చితంగా గివెన్ ఏ ఛాన్స్ ఐ ఆల్వేస్ రికమెండ్ మై టెస్ట్ టేకర్ టు టేక్ ద బ్రేక్ అనమాట. ఎందుకంటే మీరు లిసనింగ్లో చాలా ఆడియోస్ వినాల్సి ఉంటుంది, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక ఆడియో ఉంటుంది కాబట్టి మీరు బ్రేక్ తీసుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అందుకే నేను ఎప్పుడు కూడా అన్కండిషనల్గా ఐ రికమెండ్ ఆల్ మై టెస్ట్ టేకర్స్ టు టేక్ ద ఆప్షనల్ బ్రేక్ ఆఫ్ 10 minutes టైం అండి పీటీ లోపల. సో నా ఇప్పుడు లిసనింగ్ క్వశ్చన్ టైప్స్ అండి. లిసనింగ్ క్వశ్చన్ టైప్స్లో ఏంటంటే నేను చెప్పిన సీక్వెన్స్లోనే వస్తాయి క్వశ్చన్స్, వేరేలాగా రావు. ఏ క్వశ్చన్ ఫస్ట్ అంటానో అదే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ లోపల. ఇక్కడ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుందండి. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లిసనింగ్లో సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. ఈ సమ్మరీ అనేది మీరు విన్నారు ఆల్రెడీ, మనకి రైటింగ్లో వచ్చింది. దాన్ని ఏమంటాం మనం, రైటింగ్ సమ్మరీని సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ అంటాం. దీన్ని ఏమంటాం, స్పోకెన్ టెక్స్ట్ అంటాం. సో ఈ క్వశ్చన్లో భాగంగా మనకి ఏంటంటే ఒక ఆడియో ఇస్తారు, ఆ ఆడియోలో ఒక లెక్చర్ కానివ్వండి, ఒక కాన్వర్జేషన్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్చర్ని, ఆ కాన్వర్జేషన్ని వినేసి
దానిలోని ఒక 4-5 ముఖ్యాంశాలని మనం ఏంటంటే ఒక 50 to 70 వర్డ్స్ లోపల ఈ బాక్స్లో మనము రాయాలండి. ఓకేనా? మీరు రాసినప్పుడు మీ సమ్మరీ ఏంటంటే 50 పదాలకి తక్కువ ఉండొద్దు, 70 పదాలకంటే 70 వర్డ్స్ కన్నా ఎక్కువ ఉండొద్దండి. ఆ లెంగ్త్లో మీరు రాయాలి. మీరు 2 సెంటెన్స్ రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 4 కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అంటే ఒక సెంటెన్స్లో రాసే రూల్ లేదు. మీకు రిటర్న్ టెక్స్ట్లో ఏంటంటే ఒక సెంటెన్స్లో రాయాలి. ఇక్కడ ఏంటంటే 3-4 సెంటెన్సెస్ రాసుకున్నా ఏం ఎఫెక్ట్ అవ్వదు మనకి. ఓకేనా? సో మీరు ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఏంటంటే మీకు లిజనింగ్లో స్కోర్ వస్తుంది, దాంతో పాటు రైటింగ్ స్కోర్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు సమరీ రాస్తున్నారు కదా, 50 to 70 వర్డ్స్ సమరీ, అందుకే మీకు రైటింగ్ స్కోర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ టైము 10 minutes టైం అండి, ఇంక్లూడింగ్ ఆడియో టైం. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ టైప్ ఇన్ ద లిసనింగ్ ఈజ్ మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్. మీరు ఇందాక రీడింగ్లో చూసారు మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్, అలాగే ఉంది, సేమ్ క్వశ్చన్ అలాగే సేమ్గా ఉంది, ఆ తర్వాత చాయిసెస్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ఏంటంటే మీ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీప్లేస్ అయిపోయి ఆడియో ఇస్తున్నారు అంతే వాళ్ళు. సో ఈ క్వశ్చన్ డిమాండ్ని సాటిస్ఫై చేసే విధంగా మీరు అగైన్ ఇక్కడ కూడా సేమ్ 2-3 చాయిసెస్ కరెక్ట్గా ఉంటాయి. ఆ 2-3 చాయిసెస్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో అలాగా. సో మనకి లిస్నింగ్ స్కోర్ అనేది వస్తుంది క్వశ్చన్ టైప్ నుంచి, వేరే మాడ్యూల్లో స్కోర్ అనేది రాదు. 2-3 ఇస్తారు ఎగ్జామ్లో. ఆ తర్వాత క్వశ్చన్ మనకి వచ్చేసి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండి. ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్వశ్చన్స్లో మనము చూస్తే స్క్రీన్ పైన మీకు కొంచెం టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏమంటామంటే మనము దిస్ ఈజ్ అ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 people కదా, ట్రాన్స్క్రిప్ట్ కాన్వర్జేషన్ సంబంధించింది. కొన్నిసార్లు కేవలం టెక్స్ట్ మాత్రం ఇస్తారు. ఈ బ్లాంక్స్ని మనము ఆడియో నుంచి విన్న వర్డ్స్ని టైప్ చేయాలండి. అంటే ఈ ఆడియో వింటాము, ఈ దీనిలో మిస్ అయిన వర్డ్స్ని ఆడియో నుంచి తీసుకొని పికప్ చేసి మనం టైప్ చేయాలన్నమాట. ఒకటే వర్డ్ మిస్ అవుతుంది, ఆ వర్డ్ని మనం ఏంటంటే ఆడియో నుంచి విని తీసుకొని టైప్ చేయాలన్నమాట. అది క్వశ్చన్ టైప్ అండి. ఇలాంటి క్వశ్చన్ టైప్స్ మనకి 2 కానీ 3 కానీ వస్తాయి ఎగ్జామ్ లోపల. సో దీని ద్వారా మనకి దీని ద్వారా ఏంటంటే లిసనింగ్ స్కోర్ వస్తుందండి, రైటింగ్ స్కోర్ కూడా వస్తుంది. ఇంకో క్వశ్చన్ టైప్ ఏంటంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ టైప్ హైలైట్ కరెక్ట్ సమ్మరీ. ఈ క్వశ్చన్ టైప్లో భాగంగా ఏంటంటే మనకి ఒక ఆడియో ప్లే చేస్తుంది పీటీ. ఆ ఆడియోని మనము అంటే శ్రద్ధగా విని మనకి ఆ ఆడియోకి మనము సూటబుల్ సమ్మరీని అనేది ఐడెంటిఫై చేయాలి. మీరు చూస్తే ఇక్కడ ఒక సమ్మరీ 1, సమ్మరీ 2, సమ్మరీ 3, సమ్మరీ 4, 4 సమ్మరీస్ అనేవి ఇచ్చారండి మనకి. సో ఈ ఆడియోలో లెక్చర్ ఉండొచ్చు, కాన్వర్జేషన్ ఉండొచ్చు. దానికి సూట్ అయ్యే సమ్మరీని ఏంటంటే మనము చదివి క్లిక్ చేయాలండి. అంటే ఇది నేను అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది, అంటే ఆడియోలో చెప్పిన అన్ని ముఖ్యమైన పాయింట్స్ దీనిలో నాకు కనిపిస్తున్నాయి, దేర్ ఫోర్ ఏంటంటే నేను దీన్ని క్లిక్ చేస్తాను, అప్పుడు నా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఒకటి మాత్రమే కరెక్ట్ అండి దీని లోపల. మీరు ఈ క్వశ్చన్ చేసినట్టయితే మీకు లిసనింగ్లో స్కోర్ వస్తుంది, రీడింగ్లో కూడా స్కోర్ వస్తుంది. అంటే ఇలాంటి క్వశ్చన్ టైప్స్ మనకి మినిమం 2 ఇస్తారు ఎగ్జామ్ లోపల, మ్యాక్సిమం 3 ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దాని తర్వాత వచ్చే క్వశ్చన్ టైప్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ చూస్ సింగిల్ ఆన్సర్స్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఈ మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ టైప్ ఎక్కడ వచ్చిందండి, రీడింగ్లో వచ్చింది కదా. సో సేమ్ మళ్ళీ రీడింగ్లో ఆ టెక్స్ట్ని ఏంటంటే ఈ ఆడియో రీప్లేస్ చేసేసింది, క్వశ్చన్గానే ఉంది, చాయిసెస్ అట్లానే ఉన్నాయి, మరి విత్ రేడియో బటన్స్, రౌండ్ బటన్స్ తోటి ఉన్నాయి. దీనిలో ఒకటే ఒక చాయిస్ కరెక్ట్ అండి. ఈ 3-4 చాయిసెస్ ఉన్నాయి కదా, దీనిలో ఒకటి కరెక్ట్. ఆ రైట్ చాయిస్ని మనము ఐడెంటిఫై చేసి క్లిక్ చేయాలి. సో అప్పుడు మీకు ఏంటంటే లిజనింగ్లో స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు తక్కువ 2 ఇస్తారండి, ఎక్కువ 3 ఇస్తారు. అంటే మినిమం 2, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లోపల. దీని తర్వాత వచ్చే క్వశ్చన్ టైప్ మనకి సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ అండి. సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్. ఈ క్వశ్చన్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఆడియో ప్లే అవుతుంది, ఆడియో ప్లే అవుతా వెళ్తూ ఉంటుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఆడియో మనకి ఎప్పుడైతే ఆడియో చివరికి వస్తుందో, ఆడియో చివరాకరణ, ముందు కాదు, మధ్యలో కాదు, చివరాకరణ అంటే లాస్ట్లో ఇక్కడ ఏంటంటే బీప్ సౌండ్ వస్తుంది. మన మూవీలో వస్తుంది కదా, అట్లాంటి బీప్ సౌండ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ బీప్లో దాగున్న మేబీ ఆ బీప్ ఎందుకు వస్తుందంటే ఒక పర్టికులర్ డైలాగ్ని కానీ ఒక పర్టికులర్ వర్డ్ని కానీ హైడ్ చేయడానికి, అంటే దాన్ని సపరేట్ చేయడానికి బీప్ వస్తుంది కదా జనరల్గా. మనం ఏం చేయాలంటే గెస్ చేయాలన్నమాట. అంటే ఈ సీక్వెన్స్లో భాగంగా ఏదో రావచ్చు లాస్ట్లో, అది గెస్ చేస్తే మనం ఏంటంటే గెస్ చేసి ఏది అసలు యాక్చువల్గా ఏది రావచ్చు ఆ బీప్లో,
ఏది ఉంది అని మనం గెస్ చేయాలన్నమాట. దిస్ ఇస్ లైక్ గెస్సింగ్ దట్ మిస్సింగ్ వర్డ్ అనమాట. సో వర్డ్ అంటారు, కాకపోతే ఏంటంటే సెంటెన్స్ కూడా మిస్ అవుతుంది ఒక్కొక్కసారి. సో మనం ఏంటంటే దీనిలో ఏదైతే మిస్సింగ్ వర్డ్ ఉందో దాన్ని, మిస్సింగ్ సెంటెన్స్ ఉందో మనము చాయిసెస్ నుంచి తీసుకోవాలి. మన ఓన్గా మనం చేసే పని లేదు. జనరల్గా మనం మూవీ చూస్తే ఏంటంటే అసలు బీప్ వస్తే అసలు మనం మిస్ అవ్వం, అసలు అది ఏ వర్డ్ ఏ డైలాగ్ అసలు మిస్ అవ్వం కదా, మనకు తెలిసిపోద్ది. వాళ్ళ చాయిస్ కూడా ఇవ్వరు మనకు స్క్రీన్ పైన, బట్ స్టిల్ మనం జోక్ కానీ ఆ వర్డ్ కానీ నవ్వడం జరుగుతుంది, దాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ పీటీ ఏంటంటే మనకు చాయిసెస్ ఇస్తుంది, ఆ చాయిస్ నుంచి క్లిక్ చేయాలండి, అందుకు మనకు స్కోర్ వస్తుంది. సో మీరు ఈ క్వశ్చన్ టైప్ని ఆన్సర్ చేసినప్పుడు మీకు స్కోర్ లిస్నింగ్లో వస్తుంది. అండ్ ఇట్లాంటి క్వశ్చన్ టైప్స్ మనకి 2 కానీ 3 కానీ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లోపల. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఈ క్వశ్చన్ టైప్ వచ్చేసి హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ అండి. మనకేంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఒక టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. ఇది టెక్స్ట్ కదా, దిస్ ఈజ్ ఆల్ టెక్స్ట్ రైట్. ఈ టెక్స్ట్ లోపల కొన్ని వర్డ్స్, మేబీ ఒక 4-5 వర్డ్స్ ఏంటంటే తప్పుగా ప్రింట్ చేయడం జరిగింది, తప్పుగా టైప్ చేయడం జరిగింది అనమాట టెక్స్ట్ లోపల. సో ఈ టెక్స్ట్ తాలూకి ఆడియోను మీరు విని ఏదైతే వర్డ్ ఇక్కడ తప్పుగా టైప్ చేయడం జరిగిందో దాన్ని మీరు క్లిక్ చేయాలండి. ఇట్లా క్లిక్ చేస్తే ఏంటంటే అది హైలైట్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ లోపల. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దీని జనరల్గా ఏంటంటే సినానిమ్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పిన వర్డ్ సినానిమ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, మీరు ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కన్వేడ్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఎక్స్ప్రెసెస్ అని ఉంది. సో మనం క్లిక్ చేస్తాం అనమాట, అంటే ఆడియో చెప్పింది కన్వేడ్ అని, ఇక్కడ రాసింది ఎక్స్ప్రెసెస్ అని చెప్పేసి మనం సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి స్కోర్ వస్తుంది. సో ఇలాంటి ఏంటంటే 4 నుంచి 5 వర్డ్స్ ఉంటాయి ఇన్కరెక్ట్ వర్డ్స్, మనం వాటి మాత్రమే క్లిక్ చేయాలి, వేరే వాటిని క్లిక్ చేయొద్దు. ఓకేనా, సో మనకి స్కోర్ వచ్చేసి లిస్నింగ్లో వస్తుంది ఈ క్వశ్చన్ ద్వారా, రీడింగ్లో కూడా వస్తుందండి. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ టైప్స్ వచ్చేసి మినిమం 2 అండి, మ్యాక్సిమం 3 వస్తాయి దీని నుంచి కూడాను. అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్ అండి పీటీ ఎగ్జామ్కి, మరి లిస్నింగ్ మోడల్ కూడా ఇది లాస్ట్ క్వశ్చన్, ది క్లైమాక్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ టైప్ పేరు వచ్చేసి ఏంటంటే రైట్ ఫ్రమ్ డిక్టేషన్. రైట్ ఫ్రమ్ డిక్టేషన్, మీ అందరికీ డిక్టేషన్ అంటే గుర్తొచ్చినట్టునే స్కూల్ డేస్లో మన టీచర్స్ ఎప్పుడైతే డిక్టేట్ చేశారో వీ యూస్ టు రైట్ నోట్స్ కదా, మనం రాసేవాళ్ళం వాళ్ళు చెప్పినట్టు. బట్ వాళ్ళు చాలా బాగా చెప్పేవాళ్ళు డిక్టేషన్ అంటే, చాలా కన్సర్న్తో చెప్పేవాళ్ళు, చాలా కంపాషనేట్గా చెప్పేవాళ్ళు. ఎట్లా అంటే ఫుల్ స్టాప్స్తో, కామాస్తో 1కి 2 సార్లు చెప్పేవాళ్ళు ఒక్కొక్క సెంటెన్స్ని. ఇక్కడ అలా చెప్పారండి, మనకి ఒక సెంటెన్స్ అనేది ఒకటేసారి వస్తుంది. సో ఆ సెంటెన్స్ ఇక్కడ నుంచి వస్తుందండి ఆడియోలో, సో హెడ్ ఫోన్స్లో వినిపిస్తుంది మనకి. విని ఆ సెంటెన్స్ని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ రాయాలండి, ఆ చెప్పిన సెంటెన్స్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియోలో వచ్చిన సెంటెన్స్, సందీప్ ఈస్ డూయింగ్ దిస్ వీడియో టు మేక్ ది తెలుగు లెర్నర్స్ అండర్స్టాండ్ పీటీ బెటర్ అని ఉందనుకుందాం. మనం యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే దాన్ని టైప్ చేయడం జరుగుతుంది అనమాట దీని లోపల, ఈ బాక్స్ లోపల. సో దీని ద్వారా మనకి లిస్నింగ్లో స్కోర్ వస్తుంది, అలాగే దాంతోపాటు రైటింగ్లో కూడా స్కోర్ వస్తుంది. మీరు చూస్తే ఇట్లాంటి క్వశ్చన్ టైప్స్ 3 నుంచి 4 వస్తాయండి ఎగ్జామ్ లోపల. అన్ని లిస్నింగ్ క్వశ్చన్ టైప్ మీకు లిస్నింగ్ మాడ్యూల్లో 2 నుంచి 3 వస్తాయి, బట్ ఈ క్వశ్చన్ టైప్ మాత్రం 3 నుంచి 4 వస్తాయండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లిస్నింగ్ క్వశ్చన్ టైప్ అంటేనే, అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానివ్వండి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ కానివ్వండి, హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ కానివ్వండి, హైలైట్ కరెక్ట్ సమ్మరీ కానివ్వండి, ఎనీ క్వశ్చన్ 2 నుంచి 3 వస్తాయి లిస్నింగ్లో. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకి. అండ్ కొన్ని లిస్నింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తానండి. ఎప్పుడైనా మీరు పొరపాటున ఒక ఆడియోని సరిగ్గా వినలేకపోతే, అంటే మీకు అర్థం కాకపోయినా, మీరు వినలేకపోయినా, మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, మనం ఏం చేయలేమండి దానికి. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటంటే సెకండ్ టైం అనేది మీరు ఆడియోని ప్లే చేయలేరు. ఏదైనా కొద్దిగా ఆడియో ఫాస్ట్గా వెళ్తుంది అనుకుందాం, ఆ స్పీకర్ హీ స్పీకింగ్ ఫాస్ట్, మీరు దాన్ని మళ్ళీ స్లో చేయలేరు అనమాట. మనం ఆడియోని ఎప్పుడు కంట్రోల్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. లిస్నింగ్ లోపల మనం సెకండ్ సారి ప్లే చేయలేము, దాన్ని కంట్రోల్ చేయలేము, దాన్ని స్టాప్ చేయలేము. ఓకేనా, సో ఎవ్రీ ఆడియో విల్ బి ప్లేడ్ ఓన్లీ వన్స్. అట్లాగా maybe all the words that audio gives us are golden words. There is a saying in English, golden words are not repeated. So idandi meeku test structure. Dinto we are done with the the basic overview of PT Academic, only basic overview andi. Now all these question types are lucidly ante chala clear ga we explain in our coaching classes. We have a office in Hyderabad, Ameerpet, in the RS Brothers building, in the 3rd floor. అక్కడ ఏంటంటే మేము క్లాస్ రూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తామండి. క్లాస్ రూమ్కి అదే క్లాస్ సైజ్ ఇస్ అబౌట్ 10 to 12 పీపుల్, అంతకన్నా ఎక్కువ మందిని తీసుకో ఒక బ్యాచ్కి. డైలీ 4 బ్యాచెస్ ఉంటాయి మనకి. అలాగే ఎవరైతే హైదరాబాద్లో లేరో ఎవరైతే సరౌండింగ్స్లో లేరో వాళ్ళ కోసం ఏంటంటే వీ ఆల్సో కండక్ట్ హై డెఫినిషన్
ఆడియో, హై డెఫినేషన్ ఆడియో, హై డెఫినేషన్ వీడియో తోటి వీ కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. అట్లాగా హైలీ ఇంటరాక్టివ్ క్లాస్ అండి. క్లాస్ రూమ్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి, చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి. మీకు ఈ వీడియోలో కొంచెం బోర్ అనిపించినట్టుంది, ఎందుకంటే నేనే మాట్లాడుతున్నాను. బట్ నా క్లాసెస్లో నేనే మాట్లాడాను, అందరి చేసి మాట్లాడిస్తాను, అందరినీ ఎంగేజ్ చేస్తాను అనమాట. దట్స్ హౌ వీ డీల్ విత్ ఇట్. జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ లుకింగ్ ఫర్ అ పీటీ అకాడమిక్ ట్రైనింగ్, మీకు మా ట్రైనింగ్ సెంటర్లో వీ గివ్ వన్ ఫ్రీ రియల్ సెషన్. మీకు డెమోలు అట్లాంటివి ఉండే మా దగ్గర. మీరు ఏ రోజైనా రావచ్చు రెసిగ్నేటెడ్ టైం లోపల. మీరు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్తో కూర్చొని ఒక క్లాస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. యూ కెన్ ఆల్వేస్, యూ ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ అటెండ్ ఎనీ సెషన్. వీ కండక్ట్ క్లాసెస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే అండి. అట్లాగా 4 బ్యాచెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ పీటీ అకాడమిక్ ట్రైనింగ్, యూ కెన్ ఆల్వేస్ కాల్ అప్ us. You can call us on this number, that is 9010955516, and this is our website. You can always visit our website. Okay, and online lo kuda evaraina classes teeskovalanunte, you can always call us up and ask for a free real session which is high definition. Okay, so idandi, I wish you all the good best for your PT preparation. మీరు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి పీటీ చాలా చక్కటి స్కోర్ తెచ్చుకోవాలి. ఓకేనా, దట్స్ వాట్ ఐ విష్, అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.